వాసన చూస్తాను అంటున్నావు కదా, వాసన చూస్తే ఉప్పు సరిపడిందని తెలియవచ్చు, నోట్లో వేసుకోక్కర్లేదు. అది ఎక్స్పర్ట్ అన్నమాట. రుచి చూసేవారు కాదు, స్మెల్ ఉప్పు సరిపోయిందా లేదో వాసనతో చెప్పేసి ఉప్పు సరిపోయింది. అదే సంపూర్ణమైన అన్ని సంపూర్ణమైన జీవితం అంటే కృష్ణరాజు గారేనండి. బాబు కూడా అదే అంటారు, అబ్బా ఎవరికైనా కూడా అలాంటి జీవితం రావాలి అంటే ఎన్ని ఉడుదుడుకులు ఉన్నా ఏమున్నా మనిషిలో కళ్ళల్లో కనబడడం ఎప్పుడా హ్యాపీనెస్. ఎవరైనా వస్తే భోజనం పెట్టడం. ఇంకా ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు లండన్ డాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కృష్ణరాజు గారు మీ ఇంటికి వస్తున్నానంటే ముందు వాళ్ళని అడిగి తెలుసుకుంటారు, మీరు ఏం తింటారు, మీరు మటన్ ఇష్టమా, మీకు చికెన్ ఇష్టమా, అలా అవి వాళ్ళకి ఇష్టాన్ని తెలుసుకుని అవి నాతో తయారు చేయించి పెట్టించి ఆయనే స్వయంగా వడ్డించాలి. మళ్ళీ కొంతమంది కాంబినేషన్, మా ఇంట్లో బిర్యానీ పులావ్ రసం అంటాం, రసాన్ని కూడా ఒక స్పెషల్గా చేస్తాం. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది, పులావు రసం కలిపి. చాలా మందికి తెలియదు కదా. అవునవును. ఆయన తిని ముందు కొంచెం పులావ్ వేసుకోండి, అందులో కొద్దిగా చేపల పులుసు వేసి ఇంత రసం వేసుకొని తినండి అంటే ఆ టేబుల్ మీదే వాళ్ళకి వంట అక్కడికక్కడ తయారు చేసి పెట్టేవారు అనమాట. అంత ఇష్టం పెట్టడం, అంత ఇష్టం, అంత ఇష్టం అండి. వాళ్ళు తింటా ఉంటే ఆ కళ్ళల్లో ఆనందం అసలు మామూలుగా కాదు. సో శ్యామలాదేవి గారు మీకు అంత ఇష్టపడి మీరు అంటే మీరు అరేంజ్డ్ అయినా కూడా పెళ్ళి ఒకలా చూస్తే ఇష్టపడి చేసుకున్నట్టే మీరు, ఎందుకంటే మీరు వారి